ఇంకెంతకు ఆలస్యం వీడియోలకు వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక పాత్ర తీసుకుని ఒక 5 గుడ్లు వేసుకున్నానండి. గుడ్లు ములిగేంత వరకు వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని ఆ పాత్రను స్టవ్ మీద పెట్టుకోవాలి. గుడ్లు ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టి ఇలా గుడ్లు ఉడికేటప్పటికి మనం ఉల్లిపాయలు కోసుకుందామండి. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలను ఒక 2 టమాటాలను తీసుకుని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. అవి మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని ఈ విధంగా మిక్సీ వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే గుడ్లు ఉడికిపోయి పక్కన పెట్టుకున్నామని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి గుడ్ల కూరకి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ గుడ్లని వలుచుకొని ఈ విధంగా గుడ్లను వలుచుకొని మనం ఒక గుడ్డు 2 పీసుల కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనం నూనె పెట్టుకున్నాం కదండి, నూనె వేడయింది. అందులో కొద్దిగా పసుపు వేసుకుని మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న గుడ్లను ఈ విధంగా వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్కి వేగిన తర్వాత మరొక సైడ్కి ఈ విధంగా ప్రక్కకు తిప్పుకోవాలి. తిప్పుకుని మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ విధంగా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకొని ఒక ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని మూత పెట్టుకుని చక్కగా మగ్గించుకోవాలి. గుడ్లు వేయించుకున్న నూనె కొంచెం నురుగైతే వచ్చిందండి, అయినా ఉల్లిపాయలు వేసిన తర్వాత చక్కగా మగ్గిపోతుంది. ఆ నురుగు అనేది తగ్గిపోయింది. ఆ విధంగా మగ్గుతూ ఉంటాయి. ఈ లోపు మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ను మంచిగా వేగింది కదండి, ఈ టైంలో ఈ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకుని చక్కగా మనం కలుపుకుంటూ ఈ విధంగా మనం నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా కలుపుకొని మగ్గనిచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. మనకు తినగలిగినంత కారాన్ని వేసుకోవాలండి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని చక్కగా ఈ విధంగా అంతా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. బాగా మగ్గిందండి చక్కగా. కారము, ధనియాల పొడి ఈ విధంగా చక్కగా నూనెలో మగ్గింది. ఈ టైంలో మన కూరకి సరిపడంత వాటర్ వేసుకోవాలి. మన గ్రేవీ కొరకు ఎంత అవసరమో అన్ని వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడే వేసుకున్నాను. ఈ విధంగా కలిపి ఉప్పు అయితే చూసుకోవాలండి సరిపడా ఉందో లేదో. సరిపోయింది. అలాగే మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న గుడ్లను ఈ విధంగా వేసుకోవాలి. ఈ గుడ్ల కూర అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంది. మనం రైస్, చపాతీ, పుల్కా, దోశలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. నేనైతే చపాతీలోకి చేశానండి ఈ గ్రేవీ కర్రీని, గుడ్ల కూరని. ఈ విధంగా అంతా వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని ఈ విధంగా పైన ఈ విధంగా చల్లుకుంటే ఎంతో టేస్టీగా గుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియచేయండి. గుడ్లు చపాతీ అయితే చాలా బాగుందండి. బాబు అయితే టేస్ట్ చేస్తున్నాడు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్.